సో ఇది ఆత్మహత్యనా లేకపోతే హత్యనా హత్య. అనుకుంటా ఉన్నారు? అంటే మీకు ఎట్లా, మీరు ఎందుకు ఇది కన్ఫర్మ్ చేస్తా ఉన్నారు హత్య అని మీరు ఎట్లా అంటా ఉన్నారు? నాకు వాడి మీద అనుమానం, నాకు డౌటే. వాడి మీద అప్పుడే చెప్పిన అమ్మాయికి, అద్దు బెట వాడు మంచిగా లేడు, ఆడి ముఖం చూస్తున్నట్టు కొట్టిందా అన్న. నాకు నచ్చింది నేను చేసుకుంటాను చెప్పి అమ్మాయి వెళ్ళింది. వాళ్ళు ఏమో మోసపించి అమ్మాయిని తీసుకొని వెళ్ళి అట్లా చేసిండ్రు. ఈ మధ్య అంటే నిన్నటి నుంచి నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడినాను. మీ ఇంట్లో ఆల్రెడీ మీ అన్ననో తమ్ముడో ఎవరో చనిపోయినారు. చనిపోయిన 3 days తర్వాతనే తను వెళ్ళిపోయింది. అంటే మీరు సపోర్ట్ చేసినారు ఆల్రెడీ శృతికి, నేను చేసా బిడ్డ అని చెప్పేసి మీరు భరోసా ఇచ్చినా కూడా తను ఎందుకు వెళ్ళిపోయింది, ఎందుకు వెళ్ళిపోయి తను పెళ్లి చేసుకున్నది అనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉందండి. ఒకవేళ మీ చేతుల మీదుగా ఇది అంతా చేస్తే శృతి ఎలా బతికేది అని మేము అంటున్నాం. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే వాడు మోసం చేసి తీసుకెళ్ళిండు కదా, మోసం తీసుకొని పోవట్ల అమ్మాయి మన మాటేం లేదు. లేకపోతే నేను చెప్పిన జనవరిలో చేసేస్తా బెట్ట పెళ్ళి అని చెప్పిన. నా మాట ఏం లేదు. ఇక్కడ మా తమ్ముడు చనిపోయిండే, ఆపమని చెప్పిన. వాళ్ళు పెళ్లి డేట్ తీసేసుకున్నారు ఆల్రెడీ 27 నవంబర్ 27 డేట్ తీసారు. తీస్తే నేను చెప్పిన ఆపుండ్రి అని చెప్పిన. మా కులం పెద్ద మనుషులతో కూడా మాట్లాడిపించిన, ఆపురి పెళ్ళి, నేను మా తమ్ముడు చనిపోయిండు, ఆ దుకాణంలో ఉన్నాం, మేము ఎటు తిరగలేము అని చెప్తే మేము ఆపము, వస్తే రండి లేకపోతే లేదు, మేము పెళ్లి చేసేసుకుంటున్నామని చెప్పారు. అక్కడికి వెళ్ళినారు అంటే సిద్దిపేట గజ్వేల్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే ఫోటోలు వైరల్ అవుతా ఉన్నాయి. అమ్మాయి మెడ పైన మొత్తం రక్తం మరకలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆత్మహత్య చేసుకునే క్యాండిడేట్ని చూస్తే అట్లా అనిపించదు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే బ్లీడింగ్ అనేది ఎక్కువ కనిపిస్తుంది, అంటే కొట్టి చంపేసిరా లేకపోతే ప్రీ ప్లాన్గా ఏమైనా చేసిరా అనేది కూడా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో దీని గురించి ఒత్తేసారు, ఏమిటితో ఒత్తేసిండో కానీ ఇటు ఒత్తేసిండు. అదైతే ఊరేసుకోలేదు. అక్కడ చూస్తే ఆ జాగాలో చూస్తే ప్లస్ పాయింట్లో చూస్తే మాత్రం అది కాదు, ఊరేసుకునే జాగానే కాదు. నేను మొత్తం గమనించినాము, మా వాళ్ళు కూడా అక్కడ చూసిర్రు. అక్కడ ఫ్యాన్ మీద దుమ్ము ఉన్నది, దుమ్ము ఎటు చెదిరిపోలే. రాత్రి మేము చున్ని తువ్వాల చొరగొడితే ఫ్యాన్ మీద పడ్డది, దుమ్ము చెదిరిపోయింది. మరి అమ్మాయి చొరగొట్టేటప్పుడు దుమ్ము చెదిరిపోలే కదా, చెదిరిపోలేదు. అలాంటిది కాదు, అత్తేనే అని చెప్పి నేను పోలీసు వాళ్ళకు కూడా మేము. మీకు ఏమైనా వచ్చింది, కాల్ ఏమైనా వచ్చింది అంటే శృతి విషయంలో ఇట్లా జరిగిందని చెప్పేసి ఎవరు కాల్ చేశారు మీకు? పీర్లపల్లి నుంచి ఎక్స్ సర్పంచ్ అనేది ఫోన్ చేసిండు, మీ అమ్మాయి చనిపోయింది, శృతి అమ్మాయి మీ బిడ్డనే కదంటే అవును అన్న, మీ అమ్మాయి చనిపోయింది రండ్రి అన్నారు. అమ్మాయి ఎట్లా చనిపోతుంది అని చెప్పిన. పెళ్ళి 20 రోజులు అయింది, మీరు ఎట్లా చేసుకున్నారు, ఎట్లా చంపుతారు?